హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వీడియోలో పుట్టుగొడుగులు అవేనండి, మష్రూమ్స్ని సింపుల్గా టేస్టీగా అద్దరిపోయే రుచితో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా చేశారంటే మటన్ని మించి ఉంటుందండి రుచి. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. ఈ కర్రీ ముందు నాన్ వెజ్ ఏమాత్రం పనికిరాదనమాట, అంత అద్భుతంగా ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేస్తేనే నిజమే అక్క మీరు చెప్పిందని అంటారు. దీనికోసం ఎలా చేసుకోవాలో ఏంటో కూడా చెప్తాను. చాలా సింపుల్ అండి, పాతకాల పద్ధతిలో పుట్టగొడుగుల కూర అనమాట. ఇది మా అమ్మ ఇలా ఉండేది, నేను ఇప్పటికీ ఇలానే చేస్తాను. చాలా బాగుంటుందండి. తిన్నవారు ఎలా చేస్తారని అడగకుండా అస్సలు ఉండరండి, అంత బాగుంటుంది. చూసారు కదా, దీని కొరకు ఇలా మీరు మామూలుగా దొరికే పొడవు పుట్టుకోకలైనా లేదంటే ఇలాంటివైనా ఏవైనా పర్వాలేదు, వాటిని తీసుకున్నాను కదా. చూసారా, మాకు ఇలా ఇంటి దగ్గరికి వచ్చి అమ్ముతూ ఉంటారు ప్యాకెట్స్. ఒక ప్యాకెట్ వచ్చి 50 రూపాయలు. 2 తీసుకున్నాను నేను. 2 తీసుకుంటే కొంచెం ఎక్కువ కూర అవుతుంది కదా అని చెప్పేసి 2 తీసుకున్నాను. ఒకసారి దీంతో పకోడీ కూడా చేశానండి, చాలా బాగుంటుంది. మీకు ఇంకా అది కూడా తెలుసుకోవాలంటే ఈసారి ఇంకొక వీడియో చేసి మీకు చూపిస్తాను. చూసారు కదా, అది అన్ని ప్యాకెట్లో ఓపెన్ చేసి ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి ఒక్క 10 నిమిషాలు పక్కకు పెట్టండి. ఎందుకంటే దాని మీద ఉన్న మట్టి అలాంటిదంతా అవి నానితే సింపుల్గా మనకు వస్తాయి. పెద్ద కష్టపడకుండా రుద్దాల్సిన అవసరం కూడా లేదు, మొత్తం వచ్చేస్తుంది. తర్వాత ఇలా శుభ్రంగా కడుక్కొని వాటిని ఇలా కట్ చేయండి. చూసారు కదా, ఒక పుట్టుకొడుగుని తీసుకొని నేను 4 ముక్కలు చేసా. ఇలా చేయడం వల్ల మనం వేసే ఉప్పు, కారం, మసాలాలు చక్కగా పడుతాయి. చాలా బాగుంటుందండి. అసలు పచ్చిదనం అనేది తెలియకుండా, పసరు వాసన అనేది తెలియకుండా చాలా బాగుంటుంది. ఇలా అన్నిటిని ఇలా కట్ చేసుకోండి. చూసారు కదా ముక్కలు ఎలా కట్ చేస్తున్నానో. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సింపుల్గా చేసేసుకోవచ్చు, అంత ఈజీగా నేను చూపించబోతున్నాను. చూసారు కదా, నేను ఫస్ట్ గిన్నె తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి నూనె వేడి చేసి ఉల్లిపాయలు అవన్నీ వేపి అలా చేయటం లేదు. డైరెక్ట్ ఇలా పుట్టగొడుగుల ముక్కల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసాను. అలానే రుచికి సరిపడా ఉప్పు. ఇదిగోండి, ఇది నాన్ వెజ్ సాంబార్ పౌడర్ అని అంటారు. ఇది ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను. అది తెలుసుకోవాలంటే నా పాత వీడియోలు చూడండి. అది అలానే కారం, రుచికి సరిపడా కారం. ఇందులో కారం ఎక్కువగా పట్టదండి, బాగా గుర్తుపెట్టుకోండి. మనం పొరపాటున మామూలుగా వేసినట్టు వేసేసామంటే మంటగా ఉంటుంది, కాబట్టి తగ్గించేసుకోండి. తర్వాత నూనె మొత్తం వేసా కదా, వీటన్నిటిని ఇలా మిక్స్ చేయడమే. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూసిన తర్వాత చెప్పండి ఎలా ఉంటుందో. టేస్ట్ అద్దరిపోతుంది. టైం కూడా చాలా సేవ్ అవుతుందండి. నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించి తర్వాత కరివేపాకుని వీటిని వేయించి చేసే కంటే ఇలా డైరెక్ట్ చేసేయండి అండి. ఇది పాతకాలపు పద్ధతిలో మష్రూమ్స్ కర్రీ అనమాట. అన్నీ బాగా కలిపా కదా, ఇప్పుడు నీళ్ళు పోసేసాను. నీళ్ళు కొంచెం ఎక్కువగానే తీసుకోండి, ఎందుకంటే సూప్గా ఉంటే చాలా బాగుంటుంది కర్రీ. నాకు చాలా ఇష్టం అండి. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలా చేసి పెడితే చక్కగా తింటారు, చాలా బాగా తింటారు. ఇంకొచ్చేసి ఇందులో మసాలా ఏమేస్తానో తెలుసు కదా, అది ఆల్రెడీ ఉడుకుతూ ఉంది కూర. ధనియాలు, చెక్క, లవంగాలు వేయించుకోండి. వేయించిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి వేసి పౌడర్ చేసుకోండి. దాంట్లో కొన్ని పుట్నాలు, మనం చట్నీ చేసుకుంటున్నాం కదా, కొన్ని పుట్నాలు, ఒక గుప్పిడి పుట్నాలు తీసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకొని వాటర్లో పోసి కలుపుకోండి. మసాలా పౌడర్ని డైరెక్ట్ వేయొద్దు, ఎందుకంటే మనం పుట్నాలు పొడి వేసాం కదా, గడ్డల్లాగా కడుతుంది కాబట్టి వాటర్లో మిక్స్ చేసుకొని ఇలా ఉడుకుతూ సగం బడా ఉడికి మనం పోసి నీళ్ళు సగం ఇనికిపోవాలన్నమాట. సగం ఇనికిన తర్వాత ఇలా మసాలా పౌడర్ వేసేసి తిప్పుకొని సిమ్లో పెట్టేసి ఒక 5-10 నిమిషాలు మగ్గించిన తర్వాత కొత్తిమీర చల్లుకొని దింపుకున్నామంటే అద్దరిపోతుందండి రుచి. ఎలా ఉంటుందంటే బిర్యానీలోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, చపాతీల్లోకి కానీ, ఎందులోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. కావాలంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టైం మీరు మష్రూమ్స్ తెచ్చుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చూసారా, రెడీ అయిపోయింది. సూప్ కూడా చూడండి చిక్కగా ఎలా వచ్చింది. చిక్కదనం ఎలా వచ్చింది అనుకుంటున్నారు కదా, మనం పుట్నాల పౌడర్ వేసాం కదండి, మసాలా పౌడర్తో పాటు దానికి చిక్కదనం వచ్చింది. సూపు చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మష్రూమ్స్ కర్రీని పాతకాల పద్ధతిలో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కూర్చుకుందాం. అప్పటి వరకు సెలవు.